సుప్రీంకోర్టు సీటు గురించి ప్రస్తావన చేశారు తప్ప భారతదేశానికి కూడా క్యాపిటల్ పలానది అని అక్కడ రాజ్యాంగంలోనే చెప్పలేదు. అందుకే మన ముందు జరిగినటువంటి విభజన జరిగిన రాష్ట్రాల్లో కూడా ఏమైంది, ఎక్కడ ఏ చట్టంలో కూడా ఎప్పుడు ఏ రాష్ట్రానికి మనకంటే ముందు విభజన జరిగిన రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా క్యాపిటల్ ఇదని చెప్పలేదు. ఆ కారణం చేతే వారు ఒక రాష్ట్రానికి హద్దులు నిర్ణయిస్తారు తప్ప, విభజన చేస్తారు తప్ప, మీరు క్యాపిటల్ ఇక్కడ పెట్టాలి అని చెప్పి నిర్దేశించే అధికారం మాకు లేదని కూడా ఇంతకుముందు న్యాయస్థానంలో ఎఫిడవిట్ కూడా కేంద్ర ప్రభుత్వం వేసింది. అయితే ఆ చెల్లుబాటు గురించి అవన్నీ తర్వాత వెళ్దాం, అవి పక్కన పెడదాం. తర్వాత ఎవరో భారత పౌరులు, ఇతర సంస్థలు, రాజకీయ పార్టీలు వాటి మీద యుద్ధం చేస్తాయి. ఆ చెల్లుబాటు గురించి ఎన్నోసార్లు ఇట్లాంటి సవరణలు కొట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈనాడు కూడా ఫైట్ చేస్తారు. అయితే నేను ఒక బ్యాక్వర్డ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా నేను కోరేది ఏంటంటే, ఈనాటికి 80 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇలాంటి వెనుకబడిన జిల్లాలు, మా లాంటి జిల్లాలు 2 ప్రాంతాల కింద చట్టంలోనే పేర్కొన్నారు. ఏది? ఆ విభజన చట్టంలోనే పేర్కొన్నారు. నార్త్ కోస్టల్ అంతా వెనుకబడిన ప్రాంతం అని, అట్లాగే రాయలసీమ అంతా వెనుకబడిన ప్రాంతం అని. ఆ పేర్కొన్నటువంటి ప్రాంతాల్లో ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి?